కిరణ్ కోసమా? కిరణ్ కోసం ఎదురు చూస్తున్నా. ఏడు కిరణ్ ఏడే? ఎట్టపోయాడు? రాలా ఇంకా కిరణ్ రాలా? మేమందరం పడుకునేస్తున్నాము. ఇంక మా అబ్బాయి రావాలా, అందుకోసమని ఎదురు చూస్తా. ఏడు పడుకునేస్తున్నాడు. దీపం కాడ కడపట కాడ పడుకునేస్తున్నాడు మా జున్నోడు. దా వస్తాడు రామా. దా జున్ను. మా తల్లి మా చక్కెర పొండోడు, నా జున్ను కొట్టు. కిరణ్ రాలేదంట, ఎదురు చూస్తా ఉన్నాడయ్యా. ఎవరు జున్ను తెచ్చిందా? జున్ను మావయ్య తెచ్చిందా? జున్ను మావయ్య తెచ్చాడా? జున్ను ఏది ఇట్టియా? ఇట్టి ఎవరు తెచ్చారా? ఎవరు తెచ్చిందా? ఇంక ఈయన బిల్డప్. మా మావయ్య తెచ్చాడు, అప్ప తెచ్చాడు. ఇటీరా జున్ను, నేను తీసిస్తా ఇటీ. ఒరే ఆయన చూడలేము ఇంకా. ఈవరా పాపా, నువ్వు అడుగు, ఇస్తాడేమో. జున్న ఏం చేస్తున్నావు అన్ననే? రే జున్నమ్మా ఏం చేస్తున్నావు? జున్ను అన్ననే ఏం చేస్తున్నావు రా జున్ను? ఏం చేశాడు అన్న? హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? మాకైతే వర్షం అయితే పడతా ఉంది రాత్రి నుంచి. ఇంట్లో పనులు అయితే చేసేసుకున్నాను. వర్షం అయితే పడతా ఉంది. ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. అంట్లు తోమేసాను, పిల్లలు జిమ్మేసా, దోశ అయితే పోసిస్తూ ఉన్నాను. మా చెల్లెళ్ళు పిల్లలతో అయితే మాట్లాడుతుంది మా పాప. నేను దోశ పోస్తా ఉన్నాను. ఈ ఫోన్లోంచి చూస్తే సరిగ్గానే రాదు ఏ పని కూడా, అందుకని దోశ అలా అయిపోయింది. నేనైతే ఈరోజు ఆదివారం పిండి, ఇది దోశ పిండి ఇంకా కొంచెం అయితే ఉంటే అందరికైతే పోసిచ్చేస్తున్నాను. నిన్న సోమవారం కాబట్టి ఇంట్లో పని చేసుకుంటూ దోశ అయితే పోయలేదు. ఇంక ఈరోజు అయితే పోసేస్తున్నాను. ఇంకా దోశలోకి ఎర్రగారం వేసాను, చట్నీ చేశాను. ఇంకా ఎవరు తినలేదు, మా పాప తినకూడదు కాబట్టి చట్నీ వేయలేదు, ఎర్రగారం వేసి ఇంకా వేసిచ్చాను. ఇంక నేను తినాలి. మంట సన్నదేమో పెట్టేస్తున్నా, మంట పెద్దది ఉందనుకున్నా ఎర్రగా రాలా దోశ. ఇలా ఉంటుంది నా పనులు.